హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. జనవరి 22 మన ఇండియన్ హిస్టరీలోనే ఒక రిమార్కబుల్ డే. ఎందుకంటే అయోధ్య ఇనాగ్రేషన్ పూర్తయిపోయింది. అయోధ్య ఇనాగ్రేషన్ పూర్తవడమే కాకుండా అక్కడ సిటీ అంతా డెవలప్ కాబోతుంది. ఎంతోమంది ఇన్వెస్టర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. మరి అలాంటప్పుడు ఏ స్టాక్స్ అంటే ఇంపాక్ట్ కాబోతున్నాయి, ఏ పెద్ద పెద్ద కంపెనీస్ అక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నాయి, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్, ఇలాంటి అన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడదాం. మనతో పాటు టెక్నికల్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఆయన పిలిచేద్దాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నా. సో జాన్ 22 అనేది మన అందరికీ చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. అండ్ ఇనాగ్రేషన్ జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. అండ్ చాలా కంపెనీస్ ఇప్పుడు అయోధ్యలో ఇన్వెస్ట్ చేయడానికి మొక్కు చూపుతున్నారు. సో ఏ కంపెనీస్ రాబోతున్నాయి, ఏ స్టాక్స్ ఇంపాక్ట్ కాబోతుంది? ఈ అయోధ్య అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మనకి పిలిగ్రిమేజ్ మేజర్గా. అలాగే ఇవాళ కాదు, ఇది ఇవాళ నుంచి మనకి 7 మోక్ష ద్వారాల్లో ఫస్ట్ అయోధ్యపురి అనేది మనందరికీ కూడా హిస్టరీలో ఉంది. సో దాదాపు ఏంటంటే ఇప్పుడు 4 crores ఈ యొక్క పిలిగ్రిమ్స్ ఎక్కువ మంది వస్తున్నారు అయోధ్యకి. 4 crores ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతకుముందు అయోధ్యకి 2 crores అలా వచ్చేవాళ్ళు అంట. ఇప్పుడు దాదాపు 4 crores ఎక్స్పెక్టేషన్. సో యూపీ యొక్క ఎకానమీ దీనివల్ల ఇది 2028-29 కల్లా సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాలోనే అవుతుంది అనేది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఓకే. సో ఈ అయోధ్య ఇప్పుడు ఏమైందంటే ఇక మనకి తిరుపతి ఎలా అయిందో అలా అక్కడ అయోధ్య కూడా ఇప్పుడు త్వరలో అయిపోతుంది. అది దానివల్ల ఏమవుతుందంటే మేజర్గా హోటల్ ఇండస్ట్రీ, తర్వాత ఎఫ్ఎంసీజీ, అలాగే రియాలిటీ, ఆ తర్వాత ఈ యొక్క ఎయిర్లైన్స్, హాస్పిటాలిటీ, ఈ సెక్టర్స్ అన్నీ కూడా శరవేగంగా అక్కడ అభివృద్ధి చెందుతున్నాయి. మెయిన్ హోటల్ ఇండస్ట్రీ ఐటీసీ కానీ, కోహినూర్ కానీ, తర్వాత లెమన్ ట్రీస్, ఈ మెయిన్ పార్క్ హయాత్, ఈ ఐటీ ఆల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ హోటల్స్ అన్నీ కూడా అక్కడ వాళ్ళ యొక్క బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారు. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇంకా దానిలో ఏంటంటే ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కానీ, తర్వాత ఈ ఫుడ్ అండ్ బ్యావరేజెస్, మనకి ఈ ఫుడ్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఫుడ్ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ అవుట్లెట్స్ ఉన్నాయి. మనకి బర్గర్ కింగ్స్ అని, తర్వాత మెక్డోవెల్స్, ఇలా మన ఫుడ్ మేజర్గా ఆల్ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్కడ మళ్ళీ స్థాపించబోతున్నారు, వస్తాయి వాళ్ళకి. తర్వాత ఏంటంటే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి సిమెంట్ ఇండస్ట్రీ కానీ, స్టీల్ ఇండస్ట్రీ కానీ, వీటన్నిటికీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా అవసరం అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్లో ఇవన్నీ కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో అయోధ్య కన్స్ట్రక్షన్లో మేజర్ ప్లేయర్స్ ఎవరు? సిమెంట్లో కానీ దీంట్లో వాళ్ళు ఇండియాలో ఉన్న మేజర్గా ఈ అల్ట్రాటెక్, అంబుజా కానీ, ఈ యొక్క ఏసీసీ సిమెంట్ ఒకటి, తర్వాత టాటా స్టీల్, ఈ స్టీల్లో ఆల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ ఎక్కువ మేజర్, అంటే నార్మల్ కాంట్రిబ్యూషన్ కానీ ఇప్పుడు స్పెషల్గా అక్కడ ఎక్కువ అవకాశం అవసరం ఉంటుంది. సో వీటితో పాటు ఏమవుతుందంటే అట్ ద సేమ్ టైం ఇక హౌస్ హోల్డ్కి సంబంధించి కన్స్ట్రక్షన్కి కావాల్సినవన్నీ కూడా అక్కడ కూడా ఇప్పుడు ఎక్కువ సేల్స్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు పెయింట్ ఇండస్ట్రీ కానీ, తర్వాత టింబర్ కానీ, తర్వాత ఇప్పుడు ఎలక్ట్రికల్ పైప్స్ కానీ, ఇవన్నీ అక్కడ ఏంటంటే న్యూ కన్స్ట్రక్షన్స్ ఎకోసిస్టమ్ బిల్డ్ అయిపోయింది. ఇది దాంతో ఏంటంటే మనకి ఒక ఎకనామిక్ జోన్ లాగా, కారిడార్ లాగా వచ్చేసింది. సో ఎక్కువ మంది పిలిగ్రిమ్స్ అంటే 4 కోట్లు 5 కోట్ల మంది వస్తున్నారు అన్నప్పుడు దాని తగ్గ డెవలప్మెంట్స్ అవి కూడా చేయాల్సింది. కాబట్టి చాలా బిజినెస్ ఇప్పుడు ఏమన్నారు, జీడిపిలోనే 6% కాంట్రిబ్యూషన్ వస్తుంది అంటున్నారు. కరెక్ట్. సో అందువల్ల ఏమవుతుందంటే ఇది అయోధ్య అనేది ఇప్పుడు మనకి ఉన్న దానికి ఎడిషనల్ బూస్ట్ కింద ఒక 3% 4% జీడిపి కాంట్రిబ్యూషన్ అయితే ఖచ్చితంగా అవుద్దని చెప్తున్నారు మేడం. ఎక్స్పెక్టేషన్స్ అయితే అంతే ఉన్నాయి అండ్ హోప్ఫుల్లీ అంతే కావాలి. రియాలిటీ కూడా అంతే ఉంది. ఎందుకంటే ఇవాళ మన ఇండియా మొత్తాన్ని వచ్చేసేది రాముడు, కృష్ణుడు. సో రాముడు అయోధ్యని ఎప్పటి నుంచో ఉన్నది, కనీసం ఒకసారి చూద్దామని అందరికీ అనిపిస్తుంది. సో 140 కోట్ల మంది జనాభాగా ఒకసారి వెళ్ళినా కానీ అది మనం అనుకున్న టార్గెట్స్ అన్నీ వచ్చేస్తాయి అక్కడ. కాబట్టి నెక్స్ట్ 5-6 yearsలో చాలా ఎకనామిక్గా చాలా మార్పులు వస్తాయండి. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం ఏ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి అక్కడ? అంటే ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేసిన కంపెనీస్ ఏమైనా? ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతున్నాయంటే అక్కడ ఉన్న కంపెనీస్లో మేజర్గా ఐటీసీ హోటల్స్ ఉన్నాయి. ఆ తర్వాత జూబ్లీ ఫుడ్ అవుట్లెట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫుడ్ ఇండస్ట్రీలో. ఆ తర్వాత తీసుకుంటే ఇప్పుడు మెయిన్ అక్కడ కంపెనీస్ లేకపోయినా సేల్స్ ఎక్కువ, స్టీల్ కానీ, సిమెంట్ కానీ చాలా అక్కడ డిమాండ్ పెరిగింది అనేది ఫిగర్స్ మనకి చెప్తున్నాయి. సో ఆ ఏరియాలో కన్సంప్షన్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది మనకి ఈ యొక్క డేటా చెప్తుంది.
ఓకే. అంటే డైరెక్ట్గా అక్కడ ప్లాంట్స్ అవి ఉండవు టూరిస్ట్ ప్లేసెస్లో కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో అక్కడ అంటే ఎడిషనల్గా సేల్స్ అవుతుంటాయి. సో అది అడ్వాంటేజ్. సో ఈ ఇనాగ్రేషన్ తర్వాత చాలా మంది అంటే ఇది మిస్కన్సెప్షన్ నిజమో తెలీదు, బట్ చాలా మంది ఏమంటున్నారు అంటే ఐఆర్సిటీసీ రైల్వే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎయిర్లైన్ స్టాక్స్ మాత్రం బీభత్సంగా పెరగబోతున్నాయి అని అంటున్నారు. అంటే ఈ టైంలో అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? రైల్వే స్టాక్స్కి ఇవాళ ఇదే కాదు మేడం, ఇంకా దానికి బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి, తర్వాత వందే భారత్ ఉన్నాయి. రైల్వే స్టాక్స్ కంటిన్యూ డిమాండ్ ఉంది. అలాగే డిఫెన్స్ స్టాక్స్ కూడా డిమాండ్ ఉంది. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్గా ఆయుధాలు ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాం. అలాగే అట్ ద సేమ్ టైం ఎయిర్లైన్స్ కూడా మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇదైతే ఎయిర్లైన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాగో కానీ ఇవన్నీ కానీ డైరెక్ట్ ఫ్లైట్స్ అయోధ్యకు వేశారు కాబట్టి దాని యొక్క ట్రాఫిక్ వస్తుంది. సో ఇవన్నీ అయితే పాజిటివ్గానే కనపడుతున్నాయి. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎకానమీలో ఇంప్లిమెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో అంటే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బెటర్ అవుతుంది అంటారా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి బెటర్ అవుతుంది అంటారా? ఎక్కువ లాంగ్ టర్మే బెటర్ అండి. ఎందుకంటే ఇది ఇవాళ స్టార్ట్ అయింది, దీని ఫ్రూట్స్ రావాలంటే 2-3 ఏళ్ళు పడుతుంది. కరెక్ట్. సో కాబట్టి మనం ఇవాళ హడావిడిగా మార్కెట్ని ఏదో ఎక్స్పెక్ట్ చేసి 1-2 డేస్లో ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఒక 2-3 ఇయర్స్ ప్లాన్ చేసుకుంటే కనుక ఈ యొక్క అక్కడ మీరు ఇంకా కొంచెం డీప్గా మీరు ఇప్పుడు మేము చెప్పిన కాన్సెప్ట్స్ని మీరు కొంచెం డీప్గా అండర్స్టాండ్ చేసుకొని మీరు కూడా రీసెర్చ్ చేయగలగాలి. ఏంటి ఏ కంపెనీస్ చేసుకొని ఒక 2-3 స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకొని ఒక 2-3 ఇయర్స్ అవి హోల్డ్ చేసుకునేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటే మీకు మంచి సక్సెస్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, హాస్పిటాలిటీ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఒక పిలిగ్రిమ్లో ఏమేమి ఉంటాయి? ఎక్కువగా మెడికల్స్ ఉంటాయి అక్కడ, హాస్పిటల్స్ ఉంటుంది, అలాగే ఫుడ్ అండ్ బెవరేజెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఆ తర్వాత కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలి కాబట్టి ఆ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఈ బేస్ మీద మీరు ఈ కంపెనీస్లో ఏ కంపెనీస్ బెటర్గా ఉన్నాయి వాటిల్లో కొంచెం మిడ్ క్యాప్ మీరు కనుక సెలెక్ట్ చేసుకుంటే అవి ఒక 2-3 ఇయర్స్ మీరు హోల్డ్ చేయగలిగితే ఈ యొక్క ఎకానమీ గ్రోత్లో ఈ షేర్స్ పెరుగుతాయి కాబట్టి మనకు కూడా వెల్త్ క్రియేషన్ అవుతుంది. అంటే మేమందరం ఏంటంటే ఒక ఐడియా ఇవ్వగలం, దాంట్లో కోర్గా మీరు కొంచెం డీప్గా ఎవరి అనాలిసిస్ ప్రకారం వాళ్ళు మిడ్ క్యాప్ ద్వారా చేసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే. అంటే అప్రిషియేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఎంత పర్సెంట్? నేను నెక్స్ట్ 3-4 ఇయర్స్ తీసుకుంటే మేడం కనీసం ఎవ్రీ ఇయర్ 30% CAGR వేసుకున్నా మీకు కనీసం డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశాలు 30%. ఎందుకంటే ఇప్పుడు మిడ్ క్యాప్లో అక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ వెళ్తున్నారో మీకు ఆల్రెడీ చెప్పే డొమినోస్, పిజ్జాస్ ఇవన్నీ కూడా అక్కడ ఫస్ట్ అవుట్లెట్స్ కన్నా ఎస్టాబ్లిష్ చేయగలిగితే మంచి బూస్ట్ వస్తుంది. అంటే దెర్ ఈజ్ ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ 4-5 crores పీపుల్. ఒక్కొక్కళ్ళు అట్లీస్ట్ 2-3 డేస్ ఉంటారు కాబట్టి ఆ ఏరియా మొత్తం కూడా చాలా క్రౌడీగా వస్తుంది. సో ఎక్కువ ఫుడ్ మేజర్గా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఇలా వాళ్ళ యొక్క శానిటరీ కానీ ఈ హాస్పిటల్స్ కానీ మెడికల్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి మనం ఈవెన్ రైల్వే ఐఆర్సిటీసీ కానీ తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ టికెట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున గ్రోత్ ఉంటుంది వాళ్ళకి. సో ఇట్స్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అంటారు ఈ స్టాక్స్ అయితే, ఈ FMCG కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే అండ్ మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నైస్ అండ్ ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.